సింపతి క్రియేట్ చేసే మ్యాజిక్ రాజకీయాల్లో ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సింపతి చాలా మందిని పీఠం ఎక్కించింది, చాలా మందిని పీఠం నుంచి దించింది. అమెరికాలోనూ ఇదే జరగబోతుందా? అవకాశాలు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్ష రేస్ హాట్ గా సాగుతుంది. అటు ట్రంప్ ఇటు బైడెన్ ప్రచారంలో తగ్గేదేలే అనిపిస్తున్నారు. నువ్వా నేనా అన్నట్లు ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ఓ ఘటన అమెరికా రాజకీయాలను పూర్తిగా మార్చేసినట్టు కనిపిస్తుంది. అదే ట్రంప్ మీద బుల్లెట్ అటాక్. ట్రంప్ మీద హత్యాయత్నం జరిగింది. ట్రంప్ చెవి చివరి నుంచి బుల్లెట్ దూసుకుపోవడంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. తన చెవికి బుల్లెట్ తగిలినా ట్రంప్ భయపడకుండా పిడికిలు బిగించి పోరాట యోధుల్లా ఫోజులిచ్చారు. దాంతో అటు ఇటుగా ఉన్న ట్రంప్ విజయావకాశాలు పెరిగిపోయాయి. మొహం మీద రక్తం కారుతుంటే జనం వైపు చూస్తూ ట్రంప్ పిడికిలు బిగించడం, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆయన్ను హడావిడిగా స్టేజ్ మీద నుంచి కిందికి దింపడం లాంటి పరిణామాలు ఒక చరిత్రగానే కాదు, అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార తీరును మార్చే అవకాశం కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు కొత్త ప్రచారం మొదలైంది. అప్పుడు జగన్, ఇప్పుడు ట్రంప్. ఒకరు లోకల్, ఇంకొకరు ఇంటర్నేషనల్. పర్సన్ వేరైనా, ప్రాంతం వేరైనా ఒక్క సంఘటన మొత్తం సీన్ మార్చేస్తుందా అనే చర్చ జరుగుతుంది. 2019 ఎన్నికల ముందు జగన్ మీద ఇలాంటి దాడే జరిగింది. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 2018 అక్టోబర్ 25న జగన్ మీద వైజాగ్ ఎయిర్పోర్ట్ లో కోడి కత్తితో దాడి చేశారు. ఆ దాడిలో జగన్ ఎడమ భుజానికి గాయమైంది. ఆ రోజుకు జగన్ చేస్తున్న పాదయాత్ర 294వ రోజుకి చేరుకుంది. విజయనగరంలో పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు జగన్ చేరుకున్నారు. ఈ సమయంలో ఆ విమానాశ్రయం క్యాంటీన్ లో పనిచేస్తున్న శ్రీను సెల్ఫీ తీసుకుంటానని వచ్చి జగన్ మీద దాడి చేశారు. శ్రీను జైలుకు వెళ్లడం, ఆ తర్వాత ఏం జరిగింది అనేది పక్కన పెడితే ఆ ఘటన మాత్రం వైసీపీ ఫేట్ మార్చేసింది. జగన్ మీద ఎక్కడా లేని సింపతిని క్రియేట్ చేసింది. 151 సీట్లతో అధికారంలోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ట్రంప్ విషయంలోనూ అదే జరుగుతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ట్రంప్ విజయ అవకాశాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇప్పుడు యుఎస్ అంతా ఈ అటాక్ గురించే మాట్లాడుకుంటుంది. ఈ వయసులో పాపం ట్రంప్ అంటూ ఓటర్లు ఆయన వైపు మొగ్గుతున్నారు. సింపతి ఫ్యాక్టర్ మాత్రమే కాకుండా ప్రత్యర్థిని కార్నర్ చేసే ఓ అంశం దొరుకుతుంది ఇలాంటి ఘటన వల్ల. అప్పుడు ఇక్కడ జగన్, ఇప్పుడు అక్కడ ట్రంప్ కు ప్లస్ అయ్యేదే అది. ఈ ఘటనకు, హింసకు బైడెన్దే బాధ్యతని ట్రంప్ సన్నిహితులు, మద్దతుదారులు విమర్శలు మొదలుపెట్టారు. ఈ ఘటన దేశంలో పెరుగుతున్న హింసకు నిదర్శనం అంటూ ఓదరగొడుతున్నారు. ఇలా ఎన్నికల ముందు దాడులు కలిసొచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు జగన్ విషయంలో జరిగింది, ఇప్పుడు ట్రంప్ విషయంలో రిపీట్ అవ్వడం ఖాయమనే చర్చ మొదలైంది.